ఒక్కొక్కరు రచయితలు తెలుగులో చూస్తే ఒక్కదానికి ఫేమస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఎల్ఐసారి విషయంలో ఏంటంటే కక్క నవలతోటి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అనేక విశ్వవిద్యాలయాల్లో దాని పరిశోధన సాగుతూ ఉంది. అందులో ఆయనకు సంబంధించింది ఎంత గొప్పగా ఉన్నా కూడా మనిషి మాత్రం సామాన్యంగా ఉంటాడు. కామన్ మ్యాన్ అనేటువంటి ఒక సూత్రానికి నిలువుటద్దం మన వేముల ఎల్లయ్య. ఎందుకు అనంటే నీతి ఉంది, నిజాయితీ ఉంది, రచన చేసేటువంటి సత్తా ఉంది. అన్నింటికంటే సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక గొప్పనైనటువంటి కవి కూడా. కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఆయనలో లేనిది ఏమిటి అని అంటే ఒకటే, చెడు లేదు. తర్వాత సాహసం చేస్తే విడిపోవడం ఉండదు. రీసెర్చ్ చేసినా కూడా తనకు సంబంధించినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు మీదనే ప్రధానంగా సాగినటువంటిది. ఈ విషయం ఏమిటంటే ఆయన పిహెచ్డి నా దగ్గర చేస్తున్నాడు. నేను గైడ్గా ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది బహువిధ అంటే మనకు సామాన్యంగా మానసికంగా మనకు ఉండబడేటువంటి ఒక అంశం ఉంటుంది. మనలో కూడా బహువిధమైనటువంటి రూపాలు ఉంటాయి, సమాజంలో బహురూపాలు ఉంటాయి. కాబట్టి ఈ బహువిధమైనటువంటి వీటిల్లో ఈ నాటకీకరణ చేసేటప్పుడు అనేకమైనటువంటి పాత్రలతో, అనేక మనస్తత్వాలతో, తర్వాత రాజకీయంగా, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితులను కూడా చాలా సమంగా ఇందులో తీసుకువచ్చారు. ఏది రాసినా కూడా సమతూకం ఉంటుంది. వేరే వాళ్ళు ఏదో రాయాలని రాస్తారు, నా కవితా సంపుటలు 10 వచ్చినాయి అంటాడు. దాన్ని కనుక మనం ఏమంటారంటే వజ్రాన్ని దాన్ని పెట్టినట్టుగా మనం దాన్ని నాశపెట్టి చూస్తే ఒక్కటి కూడా సరిగా ఉండదు. కానీ ఎల్లయ్య రాసిన పోయేటి అట్లా కాదు. ఆ రోజులలో దళిత కవిత్వం వచ్చినప్పుడు నేనే ఈ ఆర్ట్స్ కాలేజీ ముందట దండోర అనేటువంటి గ్రంథాన్ని 1994లో తెచ్చినప్పుడు దాని మీద ఒక బొమ్మ వేశాము. ఆ బొమ్మ ఎవరి పోలికంటే ఈ వేముల ఎల్లయ్య పోలికని. అతనే డప్పు పట్టుకొని వాయిస్తూ ఉంటే దండోరా మోగుతుందాహో అని అన్నారు. ప్రారంభంగా దళిత అనేటువంటి పదము ఆ దండోర ద్వారానే వచ్చింది. దండోర శబ్దంలోనే దళితమైనటువంటిది ఒకటే కాకుండా దళిత మనస్తత్వాలు, దళిత జీవితాలు, దళితులకు సంబంధించిన అనేక అంశాలు అందులో ఉన్నాయి. కాబట్టి అందులో రాసినటువంటి వాటిల్లో ఉదాహరణకి ఏంటంటే నాట్ ఐఎమ్ ఏ హిందూ అన్నటువంటి ఐలే కూడా ఒక చక్కనటువంటి ఒక పోయిటరీ రాశాడు దాంట్లో. అలాగనే వేముల ఎల్లయ్య రాసిన దాంట్లో చాలా తేలికగా ఊళ్ళో ఉండేటువంటి విషయాలు అద్దంలో చూపించినట్టుగా చాలా చక్కగా చూపెడతాడు. దాని వెనకాల మనకు మనస్తత్వాలు వస్తాయి, తర్వాత జీవితాలు వస్తాయి, జీవితంలో పేదరికం వస్తుంది, పేదరికంలో అమాయకత్వం వస్తుంది, ఇన్ని ఉంటాయి. కాబట్టి సమస్తమైనటువంటి గుణాలకు, సమస్త సిద్ధాంతాలకు మూలంగా ఈయన పుస్తకాలు ఉంటాయని నేను తప్పకుండా చెప్తాను. ఎక్కడైనా కూడా చెప్తాను. నా శిష్యుడనే కాదు, అని రాసినటువంటి కక్క గురించి ఒకసారి ఒక విషయం వచ్చింది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సాహితీవేత్తలకు ఎవరు రాస్తున్నారు, ఎప్పుడు వచ్చినాయి, ఆ రాసినటువంటి దాంట్లో సిద్ధాంతాలు ఏమిటి అని, ఎందుకు రాస్తున్నాడు అని, ఇంతకుముందు ఏమైనా రాశాడా, ఈ నేపథ్యం ఉందా అని చూస్తారు. కానీ చాలామందికి ఏమీ తెలియదు. వాళ్ళు కూడా కవులే ఉంటారు. ఒక ఆయన నన్నేమన్నాడని అంటే మీ కుక్క బాగుందా అని అన్నాడు. కుక్క కాదు నాయన, అది కక్క. ఒకవేళ కనుక నువ్వు ఆ కక్కను కనుక నువ్వు వేరే పేరు పెడితే మాత్రం వాడు చెప్పు తీసుకొని వచ్చి కొడతాడు, నువ్వు హెడ్గా ఎవడన్నగా ఇట్లా ఉంటుందని చెప్పాను. ఎందుకనంటే ఇవన్నీ మన ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి, మనస్తత్వాలకు సంబంధించినటువంటి వాటిలో మన దళితులమే కావచ్చు, మనం దూరం విసిరేయబడ్డ వాళ్ళమే కావచ్చు, ఈ దేశానికి సంబంధించినటువంటి మూలవాస సిద్ధాంతకర్తలమే కావచ్చు. కానీ ఎన్నేళ్ళు మనల్ని నాశనం చేశారు, ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మనల్ని గోసపుచ్చుకున్నారు. మీరు చూడండి, ఒక్కటే ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్ వచ్చింది అని అంటే నా వల్ల నేనే మొదటి వ్యక్తినంటే మీరు అర్థం చేసుకోండి. ఇది 1989లో జరిగినటువంటి విషయం. ఆ తర్వాత మన శిష్యులు రావాల్సి ఉండే. ఒకటి వేముల ఎల్లయ్య వయసు మీరింది కాబట్టి అప్పటికి రాలేకపోయినాడు. కానీ ఆయన యూనివర్సిటీలో ఉండవలసినటువంటి వ్యక్తి, సమాజంలో గొప్ప ఆదర్శనీయమైనటువంటి ఒక రచయితగా ఆయనను సాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటనంటే ఇప్పుడు వచ్చినటువంటి పరిశోధనలో నాకు తెలిసినంత వరకు బ్రిటన్లో ఒక ఆయన నాకు ఫోన్ చేసేసి ఇది బాగుంది అని అంటే అతను ఎవరో కాదు, నా స్టూడెంట్, అతను పిహెచ్డి చేస్తున్నాడు అంటే చాలా సంతోషపడ్డా. కాబట్టి మనం అనేది ఏంటంటే అట్లా పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పోనీ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో రాస్తూ నేనే కవినని ఇట్లా జబ్బలు ఇడ్చుకుంటూ లేదా మనకు గుండీలు ఇడ్చుకొని చాతి చూపించే వాళ్ళకు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దాటలేదు. అలాగని ఇంక కొందరు మేము కవులం అని చెబుతూ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఆ రాష్ట్రం కూడా దాటిపోలేదు. కొంతమంది మేము నేషనల్ కవులమే అవుతున్నామని వాళ్ళు ఇంగ్లీష్లోనూ తర్వాత వేరే భాషల్లో, అంటే ఇంగ్లీష్ ప్రధానంగా ఉన్నా కూడా
దాని జపానీ జర్మనీ ఇట్లా భాషల్లో చేస్తే దానికి వాళ్ళు ఏం చేస్తారని అంటే జ్ఞానపీఠ అవార్డు కానీ తర్వాత బుక్కర్ అవార్డు కానీ ఇట్లా వస్తుంది. అట్లా కూడా ప్రయత్నాలు చేశాను, కానీ వాళ్ళు కూడా అది దాటిపోలేదు. కాబట్టి నేషనల్గా ఇంటర్నేషనల్గా మనకు గుర్తుండే మనిషి ఎవరు అని అంటే ఈ బహువిధ రాసినటువంటి వేముల ఎల్లయ్య గుర్తుంటారు. ఈయన కన్నా ముందు చెప్పుకుంటే తర్వాత వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ఫాలోవర్స్ ఆయనే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నిన్ను అందుకునేవారు లేదు. నీది చాలా స్పీడ్, నడిపేవారికి దారులు ఒక్కటే, నడిపేవాడికి అందరూ ఒక్కటే అన్నట్టుగా ఇది ఉంటుంది. ఇప్పుడు వేరు దారులు ఉంటాయి, కానీ నడిపేవాడు ఎలా ఉంటాడో సాహిత్యవేత్త కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఒక సమాజాన్ని మార్చాలి అని అంటే ఆయనకున్నటువంటి ఐడియాలజీ ప్రకారంగా రాస్తాడు. ఐడియాని ఎప్పుడు డివైడ్ చేయడు. కాబట్టి ఇంత గొప్ప రచయిత ఈరోజు ఈ బహువిధ అనేటువంటి ఈ పుస్తకావిష్కరణ నా చేతుల మీదుగా జరగడం, అందులో ఆర్ట్స్ కాలేజ్ ముందు జరగడం అంటే 22 ఏళ్ళు ఇందులో పనిచేశాను, హెడ్గా కూడా వచ్చాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మంచి పుస్తకం రావడం అనేది ప్రజలకు కనుక చేతులకు వెళ్తే వాళ్ళు కూడా కొంత చైతన్యం వస్తుందని నేను ఇప్పుడు ఈ సందర్భంలో చెప్తున్నాను. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా రాను చాలా వరకు పరిశోధనల్లో ఈయన పుస్తకాలు తీసుకున్నట్టయితే అది తెలంగాణ ముఖ చిత్రం కనబడుతుంది, తెలంగాణ జీవితం కనబడుతుంది, తెలంగాణ మనస్తత్వం కనబడుతుంది, తెలంగాణ బానిసత్వం కూడా కనబడుతుంది. దాంతోపాటు నీడల అంటరానితనం కూడా కనబడుతుంది. ఇన్ని గుణ విశేషాలు ఉన్నటువంటి ఈయన రచనలో ఎవరు కూడా ఇంతవరకు పిహెచ్డి చేసినట్టు నాకు తెలియదు, కానీ చేస్తే మాత్రం ఇవన్నీ బయటపడతాయని చెప్తూ నమస్కరిస్తున్నాను.